దేవతలకి గంగమ్మ తల్లికి మొక్కుంటారు. అయినా తీరం వచ్చే వరకు కూడా అప్పుడు ఆశ ఉంటుంది. తీరం రాలేనప్పుడు ఆ మనిషి ఏమయ్యాడు, మనిషి తాలూకా బాడీ ఏమైంది, మనిషి తాలూకు ఆచూకీ ఏమైందని కూడా మాకు ఇటువంటి భయంగా ఉంటుంది. అయితే ప్రభుత్వాలు స్పందించి ఇప్పుడు ఇది వరకు బాడీ దొరకపోతే ఇప్పటి వరకు ఎటువంటి ఎక్స్గ్రేస్ ఇవ్వట్లేదు కాబట్టి బాడీ సముద్రంలో దొరికే పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వం దీన్ని మార్చాలి, జీవోను మార్చాలి. ఏం జీవో ఉంది అసలు? ఆ జీవోలో ఏముంటుంది? ఇది వరకు 7 సంవత్సరాల వరకు బాడీ ట్రేస్ అవ్వకపోతే ప్రభుత్వం వాళ్ళు కానీ పోలీసులు కానీ ఎఫ్ఐఆర్ కట్టకుండా ఎటువంటి కూడా ఓన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా వాళ్ళకి ఎటువంటి ఎక్స్రేస్ రావట్లేదు. అది మార్చి ఇప్పుడు ప్రభుత్వం వారు, ఎందుకంటే మత్స్యకారుడు చనిపోతే ఒక కమిటీ వేయండి, ఒక కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు వీళ్ళందరితో కమిటీ వేయించి నిజ నిర్ధారణ చేసి వాడు చనిపోయారని నిర్ధారణ చేసి ఆ కుటుంబాన్ని ఆదుకొని వాళ్ళకి అంటే ప్రభుత్వం తరపు నుంచి ఏ విధమైన రాయితీలు అంటే ఎక్స్గ్రేస్ వస్తుంది అన్ని ఇప్పిస్తారని మరీ కోరుచున్నాం. ఇది మత్స్యకారుల యొక్క ఆవేదన. ఇదే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మత్స్యకారులు ఎక్కడైనా సరే 2015లో కాకినాడ 2 మత్స్యకారులు చనిపోతే ఇప్పటి వరకు కూడా మా పుడిమడ మత్స్యకారులకు ఎటువంటి ఎక్స్గ్రేస్ ఇవ్వలేదు.